ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి ఎంతో మంది గురువులను అందించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముందు సెషన్లో మనము కర్మ అనేది ఏ విధంగా చేస్తే అది యజ్ఞంగా మారుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాము. మనం చేసే ప్రతి పనిలో కూడా ఆసక్తిని విడిచి అహంకారాన్ని వదిలి చేసినప్పుడు అది యజ్ఞంగా మారుతుంది అనేది తెలుసుకొని మనము ఇంకా ఏం తెలుసుకున్నాము? ఈ మానవాళి అనేది ఎప్పుడు సృష్టించబడిందో అప్పుడే యజ్ఞం కూడా సృష్టించబడింది. అంటే మనం ఏ విధంగా కర్మ చేయాలి అనేది మనతో పాటే నిర్ణయించబడింది. సో అది అర్థం చేసుకొని మనము ఆ యజ్ఞం ద్వారా అభివృద్ధి పొందినప్పుడు తిరిగి మనము ఏ కర్మ అయితే యజ్ఞంగా చేస్తామో ఆ కర్మనే మనకి మన సమస్త కోరికలను కూడా ఒక కామధేనువు లాగా తీరుస్తుంది అనేది తెలుసుకున్నాము. ఇంకా మనము సృష్టికి మనం చేసే కర్మ యజ్ఞంగా మారినప్పుడు అది ఆటోమేటిక్ గా మనము సృష్టికి తిరిగి ఆ సృష్టి పట్ల రెస్పాన్సిబిలిటీతో ఉంటూ సృష్టికి ఎప్పుడైతే తిరిగి ఇస్తూ ఉంటామో అప్పుడు పరస్పరంగా మనకి కూడా సృష్టి మనకు కావాల్సిన అన్ని ఇస్తుంది. అప్పుడు మనము శ్రేయస్సును పొందగలుగుతాము, ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతాము అనేది నేర్చుకున్నాం. మరి ఈరోజు మనము కర్మయోగంలోని తదుపరి శ్లోకాలు తెలుసుకున్నాము. కర్మయోగంలోని 12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతి యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. యజ్ఞ భావితాః అంటే యజ్ఞం ద్వారా ఉన్నతులైన దేవతలు. అంటే యజ్ఞం ద్వారా ఇప్పుడు మనం చేసే కర్మ ఎప్పుడైతే యజ్ఞంగా మారుతుందో అప్పుడు దాని ద్వారా దేవతలు అనే వాళ్ళు ప్రసన్నము అవుతారు. సో అలా ప్రసన్నమైనప్పుడు ఇష్టాన్ భోగాన్, మనకి కావాల్సిన కోరికలు మన భోగాలన్నీ కూడా వాళ్ళు తీరుస్తారు. తైర్దత్తాన ప్రధాయేభ్యో, అలా సంభవించిన భోగాలన్నీ కూడా అలా మనకు ఏవైతే మనకు లభిస్తాయో వాటినన్నిటినీ కూడా ఎవరైతే తను మట్టుకే అనుభవిస్తాడో యో భుంక్తే స్తేన ఏవ సహ, కేవలం తను మట్టుకే అనుభవిస్తాడో అలాంటి వాడు దొంగ, స్తేన అంటే దొంగ అని పిలువబడతాడు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనం నిన్న ఏం నేర్చుకున్నాము? మనం ఎప్పుడైతే కర్మ యజ్ఞంగా మారుతుందో దాని ద్వారా దేవతలు అనేది ప్రసన్నం చెందుతారు. ఈ సృష్టి అనేది ఇంప్రెస్ అవుతుంది దాని ద్వారా. సృష్టి అనేది ఉన్నతులుగా, సృష్టిలో ఉండే ప్రతి ఒక్క ఆ దేవత అంటే ఇక్కడ ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా మనకి దేవతలే. ఏవైతే మంచి కార్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళు స్వర్గంలో, స్వర్గము అని అంటే ఇక్కడ ప్రతి ప్రతి దేవతలు ఆ ప్రతి స్థానంలో కొలువై ఉంటారన్నమాట. సో ఆ మంచి కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఇక్కడ దేవతలుగా కొలవబడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ పరమాత్మ అంటే దేవతలకు మించినదన్నమాట. దేవతలు అంటే మంచి పనులు చేసి
ఆ స్వర్గంలో ఎవరైతే ఉంటారో, ఇంద్రుడు అనుకోండి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ దేవతలుగా కొలవబడ్డారు. సో మనం ఎప్పుడైతే ఈ సృష్టికి తిరిగి ఇచ్చినప్పుడు, కర్మ యజ్ఞంగా మారినప్పుడు ఆ దేవతలు అనేది ప్రసన్నం చెందుతారు, అంటే ఇంప్రెస్ అవుతారు మనం చేసిన కర్మ ద్వారా. ఆ ఇంప్రెస్ అయినప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఆ దేవతలు మనకి తిరిగి ఇస్తారు. అది ఆల్రెడీ నిన్న నేర్చుకున్నాం. మనకు సృష్టికి మనం చేసినప్పుడు సృష్టి మనకి తిరిగి ఇస్తుంది అనేది మనం ఆల్రెడీ నిన్న 11వ శ్లోకంలోనే తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా వచ్చిన దానిని ఎవరైతే సొంతంగా వాళ్ళే అనుభవిస్తారో, స్వార్థంగా తను మట్టుకే అనుభవిస్తారో, అలాంటి వారిని దొంగ అని పిలువబడుతుంది అనేది చెప్తున్నారనమాట ఇక్కడ. మరి అసలు ఈ దొంగ అని పిలువబడడం ఏంటి పరమాత్మ చేత? మనము దేనికి తిరిగి ఇవ్వాలి? సృష్టికి తిరిగి ఎందుకు ఇవ్వాలి? అసలు ఇవ్వకపోతే అంత ఎందుకు దొంగ అని పిలువబడుతున్నాడు? నేను నా పరంగా కరెక్ట్ గానే ఉన్నాను. నేను నా కర్మలేవో చేసుకుంటూ వెళ్తున్నాను. వచ్చింది నేను అనుభవిస్తున్నాను. నేను సృష్టికి ఇవ్వనంత మాత్రాన్ని ఇక్కడ దొంగ అని ఎందుకు పిలుస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే నేను ఎలా వచ్చాను ఇక్కడికి? అదొకసారి మీరు తిరిగి ఆ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. నేను మా పేరెంట్స్ ద్వారా వచ్చాను. ఆ పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? అలా తిరిగి వెళ్తే అసలు ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఫామ్ అయ్యాడు? ఇదంతా కూడా సైన్స్ కి అందంది. సైన్స్ కి మించి ఆలోచించాలి ఒకసారి. అసలు ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఫామ్ అయ్యాడు? అసలు ఈ సృష్టిలో ఎలా మనము ఉద్భవించాము? ఇదంతా కూడా ఏదో ఒక ఎనర్జీ ఫామ్ చేస్తేనే ఇక్కడ మనము ఇప్పుడు ఉన్నాము. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆ పరమాత్మ సృష్టించిందే. అలా తీసుకుంటే ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ ఒక ఇల్లు అనుకోవచ్చు. ఓకేనా? మరి మనము ఆ పరమాత్మ సృష్టించిన దానిలో మనం ఉంటున్నాం. సో ఇక్కడ మనము మరి తిరిగి సృష్టికి ఇవ్వకపోతే, వేరే వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటుకుంటూ వాళ్ళని నువ్వు అప్రిషియేట్ చేయకుండా, వాళ్ళకి సంబంధించినవన్నీ నువ్వు ఉపయోగించుకుంటూ ఉంటే, వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా అప్పుడు నువ్వు దొంగగానే మారుతావు కదా. సో ఈ సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించింది కాబట్టి అందులో నువ్వు ఒక గెస్ట్ లాగా ఉంటున్నావు. అప్పుడు నువ్వు తిరిగి సృష్టికి ఇవ్వాలి. అంటే ఇదంతా నీ యొక్క దయనే అన్నట్టుగా మనము జీవించాలి. అలా కాకుండా నేను చేశాను కాబట్టి నాకు వచ్చింది అని నువ్వు ఒకవేళ జీవిస్తే అది ఎలా ఉంటుందంటే, వేరే వాళ్ళ ఇంట్లో నువ్వు వండుకుంటూ వాళ్ళకి నువ్వు అప్రిషియేషన్ ఇవ్వకుండా, కేవలం నువ్వే అక్కడ ఉంటే నువ్వు ఆబ్వియస్ గా దొంగవవుతావు అక్కడ. ఎందుకంటే అది నీది కాదు. నీది కాని దానిని నువ్వు అనుభవిస్తున్నావు. పోనీ అనుభవించినప్పటికీ, ఇక్కడ దేవుడిది సృష్టించినది మనం అనుభవించినప్పటికీ దాని పట్ల కృతజ్ఞతా భావంతో ఉండనప్పుడు నువ్వు ఒక దొంగగా మారుతావు అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. తైర్దత్తాన ప్రధాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. కేవలం నువ్వు ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ ఉన్నావే తప్ప, దాని పట్ల నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతా భావంతో ఉండవో నువ్వు ఒక దొంగగా పిలువబడుతున్నావు అనేది ఇక్కడ చెబుతున్నారు. ఈ సృష్టి అంతా కూడా మనము ఈ సాయిల్ ఇవన్నీ కూడా దేవుడి ద్వారానే క్రియేట్ చేయబడింది. మనం ఎలా వచ్చాము అనంటే మట్టిలో నుండే వచ్చాము. మట్టిలో నుండి ఎలా వచ్చాము అనంటే మట్టి నుండే కదా మనం తినే ప్రతి ఒక్కటి ఉద్భవించింది. మరి ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడే క్రియేట్ చేశారు. అల్టిమేట్ గా వెనకకి వెళ్తే మనకి ఏదో ఒక ఎనర్జీ అక్కడ క్రియేట్ చేసింది. సో ఆ ఎనర్జీ మనం ఇక్కడ ఈ పరమాత్మ అనుకుంటే, ఆ పరమాత్మ మట్టిని క్రియేట్ చేశాడు అనుకుంటే, మట్టిలో నుండే ప్రతి ఒక్కటి కూడా ఉద్భవించింది. సో అల్టిమేట్ గా ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆ పరమాత్మ సృష్టించిన సృష్టిలోనే ఉంది. సో దీనికి అన్నిటికీ అథారిటీ ఎవరికి ఉంది, పవర్ ఎవరికి ఉంది అంటే ఆ పరమాత్మకు ఉంది. ఆ ఓనర్షిప్ ఎవరికి ఉంది అంటే పరమాత్మకు ఉంది. మరి అందులో మనము జస్ట్ ఒక గెస్ట్ లాగా నివసిస్తున్నాం. మరి మనం కృతజ్ఞత భావంతో ఉండాలి కదా ఆ పరమాత్మకి. ఎందుకంటే తనే ఇచ్చాడు ఇవన్నీ. వాటిని ఆ రిసోర్సెస్ అన్నిటినీ మనము యూటిలైజ్ చేసుకుంటున్నాము. యూటిలైజ్ చేసుకొని మనం జీవిస్తున్నాం. మరి కేవలము
మన వాటిని అన్నిటినీ యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు, వాటి ద్వారా మనం ఆనందం పొందుతున్నప్పుడు, అసలు జీవితాన్నే పొందుతున్నప్పుడు, మనం వాటి పట్ల కృతజ్ఞత భావంతో ఉండడం అనేది మినిమం గా మనం చేయాల్సింది. అలా ఎవరైతే ఉండరో వారిని ఇక్కడ దొంగ, స్తేన ఏవ సహా, దొంగగా ఇక్కడ పరమాత్మ పిలుస్తున్నారు. ఇది 12వ శ్లోకము. కర్మయోగంలోని 13వ శ్లోకము. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. సో ఇక్కడ యజ్ఞశిష్టాశినస్సంతో అంటే యజ్ఞంలో మిగిలిన దానిని తినేవారు సర్వ పాపాల నుండి విముక్తులవుతున్నారు. సర్వ కిల్బిషయ్ అంటే సర్వ పాపాల నుండి ముచ్యంతే విముక్తి పొందుతున్నారు. భుంజతే తీత్వగం పాపం, కేవలం పాపాన్ని మటుకే తింటున్నారు. ఎవరైతే ఏ పచంత్యాత్మ కారణాత్, ఎవరైతే తమ కోసమే వండుకొని తమ కోసం మటుకే చేసుకుంటున్నారో వాళ్ళొక పాపంని తింటున్నారనేది చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటి, యజ్ఞ శిష్టాశినస్సంతో అంటే యజ్ఞంలో మిగిలిన దానిని అంటే మనం చేసే కర్మ యజ్ఞంగా చేస్తూ దాని వల్ల వచ్చిన ప్రతిఫలాన్ని కూడా కేవలం మనం మటుకే అనుభవిస్తే అది పాపమే అవుతుంది అంట. అలా కాకుండా అలా వచ్చిన దానిని కూడా మనము ప్రతి ఒక్కరికి ముందుగా పంచి పెట్టాలి. అప్పుడు మనము ఆ పాపాల నుండి విముక్తి అవుతున్నాము అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనం చేసుకునే ప్రతిదీ కూడా ఆ పరమాత్మకి సమర్పిస్తూ, అలాగే ఆ సమర్పించిన దానిని కూడా మనమొక్కరమే తినకుండా ప్రతి ఒక్కరికి కూడా పంచి పెట్టాలి. అప్పుడే అది ప్రసాదంగా మారుతుంది, లేకపోతే పాపంగా మారుతుంది అనేది చెబుతున్నారనమాట. ఇక్కడ ఏంటి అంటే మరి మనము నాన్ వెజ్ దేవుడికి ఆఫర్ చేసి అది కూడా ప్రసాదంగా స్వీకరించొచ్చా అంటే మనకి ఇక్కడ వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే మానవ జన్మ అనేది వెజిటేరియనే తీసుకోవాలనేది చెబుతున్నాయి. సో ఎందుకు అంటే అక్కడ హింస అనేది ఉండదు కాబట్టి ఒకానొక వెజిటేరియన్ ఫుడ్డే ఇక్కడ ప్రసాదంగా మనం ఎప్పుడు కూడా దేవుడికి సమర్పిస్తాం. నాన్ వెజ్ అనేది సమర్పించకూడదు. ఎందుకంటే వేదాలు మనకు అన్ని కూడా వెజిటేరియనే మనకి హ్యూమన్ కి కరెక్ట్ అయిన ఫుడ్ అనేది చెప్పాయి కాబట్టి. మరి వెజిటేరియన్ లో కూడా లైఫ్ ఉంటుంది కదా, అక్కడ వాటిని కట్ చేసినప్పుడు కూడా అది కూడా ఒక హింసనే కదా అంటే, సో ఆ పాపం నుండి మనము బయటికి రావడానికి ఇవన్నీ కూడా యజ్ఞంగా మనము చేస్తున్నాము. యజ్ఞంగా చేయడము అనంటే మనము వాటిని అన్నిటినీ కూడా ఆ పరమాత్మ ద్వారానే వచ్చింది కాబట్టి వాటికే సమర్పిస్తూ ఆ థ్యాంక్స్ గివింగ్ తో, ఆ కృతజ్ఞత భావంతో మనం ఆ కాన్షియస్నెస్ ని, ఆ ఫుడ్ కాన్షియస్నెస్ అనేది పరమాత్మ కాన్షియస్నెస్ లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఆ పాపం నుండి మనం ఇక్కడ విముక్తి పొందగలుగుతాము అనేది చెబుతున్నారనమాట. ఎప్పుడు విముక్తి పొందగలుగుతాము అంటే మనము ఆ పరమాత్మకు సమర్పించినప్పుడు. ఇది ఆయన ద్వారానే మనకు వచ్చింది కాబట్టి దీనిని తిరిగి ఆయనకే సమర్పిస్తున్నాను అనే భావనలో నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు ఆటోమేటిక్ గా ఫుడ్ కాన్షియస్నెస్ అనేది మారుతుందంట. ఇప్పుడు మనం మామూలుగా ఇంట్లో వండుకున్న దానికి గుళ్ళో ప్రసాదం దానికి ఆబ్వియస్ గా ఇంట్లో కూడా అదే పులిహోర వండుకుంటాం. కానీ గుళ్ళో పెట్టిన ప్రసాదం మనం ఎందుకు ఎక్కువగా మనకి టేస్టీ అనిపిస్తుంది, ఎక్కువగా మంచిగా అనిపిస్తుంది అది తింటే అంటే అక్కడ కాన్షియస్నెస్ మారింది. ఇక్కడ దేవుడికి సమర్పించాం. సో ఆ థాట్ ప్రాసెస్ మారింది, మనం సమర్పించే విధానం మారింది. అక్కడ ఒక ప్యూరిటీ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసింది అనమాట. అంటే అక్కడ చైతన్యం అనేది ఫుడ్ కి మారింది. ఎప్పుడైతే మనం ఆ దేవుడికి సమర్పిస్తున్నామో చైతన్యం అక్కడ మారినప్పుడు ఆటోమేటిక్ గా దాని ఫ్లేవర్ మారిపోతుంది, దాని
దానిలో ఉండే శక్తి మారిపోతుంది. అది తీసుకునడం ద్వారా మనకి మామూలుగా తిన్నదానికి ప్రసాదంగా తిన్నదానికి ఆబ్వియస్ గా అక్కడ శక్తి అనేది మనము మార్చాము. ఎందుకు మార్చాము అంటే దేవుడికి సమర్పిస్తున్నామనే మన భావన మారింది. అక్కడ మారింది కాబట్టి అది నార్మల్ పులిహోర అక్కడ ప్రసాదంగా మారింది. సో ఇక్కడ కూడా మనం ఆ భావన అనేది మార్చినప్పుడు ఆ కృతజ్ఞతా భావంతో ఆ ప్యూరిటీతో మనం ఎప్పుడైతే సమర్పిస్తున్నామో అప్పుడు ఆ సర్వ పాపాల నుండి కూడా మనము విముక్తి పొందగలుగుతాము. మనకు తెలిసి తెలియక మనము అక్కడ హింస చేసినా కూడా అది ఆ కాన్షియస్నెస్ ని మనం చేంజ్ చేశాం కాబట్టి అది ఆ దాని నుండి కూడా మనము విముక్తి పొందగలుగుతాం అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. సో చేసిన కర్మను యజ్ఞంగా చేస్తూ దాని ద్వారా ఏదైతే లభిస్తుందో దానిని కూడా పరమాత్మకు సమర్పించినప్పుడు అది ప్రసాదంగా మారుతుంది. అదే మనల్ని పాపాల నుండి విముక్తి చేస్తుంది అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. ఇక్కడ ప్రసాదం అంటే కేవలం ఒక్క ఫుడ్ అనే కాదు. ఫుడ్ ఎగ్జాంపుల్ అయితే మనం ఈజీగా రిలేట్ అవ్వగలుగుతాం. ఎందుకంటే మనం ప్రసాదంగా మోస్ట్లీ దేవుడికి ఫుడ్ నే సమర్పిస్తాం కాబట్టి ఫుడ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు. ఇక్కడ ఆ యజ్ఞం అనేది ప్రసాదం అవ్వచ్చు, లేదా మనం చేసే పని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట. ఓకేనా? సో కర్మగా తీసుకుంటే ఆ కర్మను కూడా మనము దేవుడికి సమర్పిస్తూ చేసినప్పుడు అక్కడ ఆ ఆటోమేటిక్ గా మనం ఆ కృతజ్ఞత భావంతో ఉంటాము. ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్ గా మనము ఆ పాపాల నుండి విముక్తి అవుతాము. లేదా ఫుడ్ గా తీసుకున్నా కూడా ఫుడ్ గా మనం ఒకటి సమర్పిస్తున్నప్పుడు అది ప్రసాదంగా మారిపోతుంది. అప్పుడు కూడా మనం పాపాల నుండి విముక్తి పొందగలుగుతాం అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. నెక్స్ట్ కర్మయోగంలోని 14వ శ్లోకం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. ఈ శ్లోకం అనేది సమస్త ప్రాణులు కూడా అసలు ఎలా వచ్చాయి, దేని ద్వారా ఉద్భవించాయి అనేది చెబుతున్నారు. అన్నాద్ భవంతి భూతాని, సమస్త ప్రాణులు కూడా అన్నం నుంచి సృష్టించబడ్డాయి. అన్నం నుంచే కదా సృష్టించబడ్డాయి. మనం అసలు ఈ జీవితం మన లైఫ్ ప్రోగ్రెస్ అవుతుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ ద్వారా. మనం ఫుడ్ తీసుకోవడం ఆపేస్తే మనము జీవించలేము. సో మనం జీవిస్తున్నాము అంటే దానికి కారణము అన్నము. అంటే అన్నము అంటే ఇక్కడ కేవలం రైస్ కాదు, మనం తీసుకున్న ఏదైనా ఫుడ్ అవ్వచ్చు. దానికి కారణం ఏంటి? అది ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే మనం తీసుకున్న ఫ్రూట్స్ అనుకోండి, గ్రెయిన్స్ అనుకోండి, వెజిటేబుల్స్ అనుకోండి, రైస్ అనుకోండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మట్టిలో నుండి వస్తున్నాయి కదా. మట్టిలో మనం ఎప్పుడైతే సీడ్స్ వేసి పెంచుతామో దాని నుండి, మట్టి లేకపోతే ఇక్కడ ఆ ఫుడ్ రాదు. మట్టిలో మనము ఆ సీడ్స్ ని పెట్టినప్పుడు అవే మనకి వెజిటేబుల్స్ గా మారి ఫుడ్ గా మారుతున్నాయి. ఓకేనా? సో మరి ఆ మట్టిలో సీడ్స్ పెట్టినంత మాత్రాన అవి గ్రో అవుతాయా? దానికి వాటర్ కూడా పోయాలి. మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం వల్ల వస్తుంది. ఓకేనా? పర్జన్య తన్న సంభవ అంటే వర్షం ద్వారానే అన్నం అనేది ఉత్పత్తి చెందుతుంది. వర్షం సాయిల్ మీద పడినప్పుడే అదే మనకి ఆ సీడ్ జెర్మినేట్ అయి మనకి ఫుడ్ గా మారుతుంది. వెజిటేబుల్ నుంచి ఫుడ్ గా మారుతుంది. సో మనకి ఇక్కడ అన్నం అనేది ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఇండైరెక్ట్ గా వర్షం నుంచి ఉద్భవించింది. యజ్ఞాత్ భవతి పర్జన్యో, కానీ ఈ వర్షం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే యజ్ఞం ద్వారా ఉద్భవించింది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. యజ్ఞాత్ భవతి పర్జన్యో, యజ్ఞం ద్వారా ఉద్భవించడము అనంటే మనం చేసే కర్మ ద్వారానే మనకి అది యజ్ఞంగా మారినప్పుడు
తిరిగి మనకి ఆ దేవతలు ప్రసన్నమయ్యి మనకి మనకు కావాల్సింది ఇస్తున్నారు అనేది ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. సో ఆ కావాల్సింది ఇవ్వడమే వర్షంగా మనకు ఒక గిఫ్ట్. వర్షం కూడా ఒక గిఫ్ట్ మనకి. ఆ వర్షం లేకపోతే మనకు అసలు ఫుడ్డే ఉండదు. ఫుడ్ లేకపోతే మనం జీవించే ఉండలేము. సో మనం సత్కర్మ, మంచి కర్మ, మంచి కర్మ అంటే యజ్ఞంగా చేసిన కర్మ ద్వారా దేవతలు ఇంప్రెస్ అయ్యి మనకి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్టే ఇక్కడ వర్షం. వర్షం ద్వారానే అన్నం ఉత్పన్నం అవుతుంది. సో ఇక్కడ యజ్ఞాద్భవతి పర్జన్యం అంటే యజ్ఞం ద్వారానే, ఆ సత్కర్మ ద్వారానే మనకి ఇక్కడ వర్షాలు అనేవి పడుతున్నాయి. యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞం అనేది ఇక్కడ సత్కర్మ ద్వారానే ఉత్పన్నమవుతుంది. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. యజ్ఞం మీనింగ్ అనేది ఇక్కడ తెలుసుకున్నాము. సత్కర్మ అంటే మనం చేయవలసిన కర్మ. మనం ఏదైతే మనము చేయడానికి ఇక్కడికి వచ్చామో దానిని మనం గ్రహించి ఎప్పుడైతే మనం చేసిన కర్మ సత్కర్మగా మారుతుందో, సత్కర్మ అంటే కర్మ మైనస్ అహంకారం, కర్మ మైనస్ డిటాచ్మెంట్, దీనిని సత్కర్మ అంటాం. ఆ సత్కర్మనే ఇక్కడ యజ్ఞంగా యజ్ఞంగా ఇక్కడ చెప్పబడింది. ఈ సత్కర్మ ద్వారా యజ్ఞం, యజ్ఞం ద్వారా వర్షం, వర్షం ద్వారా అన్నం, అన్నం ద్వారానే సమస్త ప్రాణులు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది ఒకదానికొకటి లింక్. దీనికి కంటిన్యూషనే నెక్స్ట్ శ్లోకం. ఇక్కడ ఈ శ్లోకం వరకు అర్థమైందా? అన్నాత్ భవంతి భూతాని అంటే సమస్త ప్రాణులు కూడా అన్నం నుంచి సృష్టించబడ్డాయి. పర్జన్యాత్ అన్న సంభవ అంటే ఈ అన్నం అనేది వర్షం నుంచి సృష్టించబడింది. యజ్ఞాత్ భవతి పర్జన్య, మరి ఈ వర్షం అనేది యజ్ఞం ద్వారా ఉత్పత్తి చెందింది. యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞం అనేది సత్కర్మ ద్వారానే ఉత్పన్నమవుతుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్. మీరు ఒక ఫ్లో సైకిల్ లాగా రాసుకోండి. అప్పుడు నెక్స్ట్ శ్లోకం అనేది దీని కంటిన్యూషన్ మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ కర్మయోగంలోని 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఈ కర్మ బ్రహ్మోద్భవం అంటే వేదాల నుండి పుట్టిన దానిని బ్రహ్మోద్భవం అని పిలుస్తున్నారు. బ్రహ్మాక్షర సముద్భవం. ఇక్కడ బ్రహ్మాక్షర సముద్భవం అంటే బ్రహ్మాక్షర అంటే ఏంటి అని అంటే ఆ సుప్రీం డివైన్ అన్నమాట. ఆ పరమాత్మ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ పర్మనెంట్ గా సుప్రీం సెల్ఫ్ అంటే ఎప్పటికీ నాశనం లేనిది పరమాత్మ. అది ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. సో బ్రహ్మాక్షర అంటే ఎప్పటికీ ఉండేది, నిరంతరంగా ఉన్న ఆ పరమాత్మ, ఎప్పటికీ నాశనం లేని ఆ పరమాత్మ బ్రహ్మాక్షరం అంటే. బ్రహ్మాక్షర సముద్భవం అంటే ఆ ఎప్పటికీ నాశనం లేని ఆ పరమాత్మ నుండి ఉద్భవించిందంట. ఏం ఉద్భవించింది అంటే వేదాలు. బ్రహ్మోద్భవం అంటే వేదాలు. వేదాల నుండి ఏమొచ్చాయి అనంటే ఇక్కడ కర్మ. కర్మ అంటే ఇక్కడ యజ్ఞంగా మారిన కర్మ అనేది ఆ వేదాల నుండి ఉద్భవించాయంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమాత్మ నుంచే వేదాలు, వేదాల నుండే ఇక్కడ కర్మ. కర్మ అంటే ఇక్కడ పరమాత్మ నుంచి ఉద్భవించింది, ఆటోమేటిక్ గా అది యజ్ఞంగా మారుతుంది కర్మ అనేది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కాబట్టి మనం ఏదైతే కర్మ యజ్ఞంగా చేస్తున్నామో సర్వగతం బ్రహ్మ అంటే ఆ అక్షర పరబ్రహ్మం అనేది ఈ యజ్ఞంలో కూడా ఉంటుంది. ఆ పరమాత్మ అనేది ఈ యజ్ఞంలో కూడా ఉంటుంది. మనం చేసే పనిలో కూడా ఆ పరమాత్మ ఉంటుంది, ఆ దైవం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యజ్ఞం అనేది కూడా ఆ బ్రహ్మాక్షరం నుంచే ఉద్భవించిందనే చెప్తున్నారు. ఆ పరమాత్మ నుంచే ఉద్భవించింది. ఓకేనా? బ్రహ్మాక్షర సముద్భవం అంటే ఆ పరమాత్మ నుండి ఉద్భవించింది అనేది మీనింగ్. ఏం ఉద్భవించింది అంటే కర్మ.
కర్మ అంటే యజ్ఞం. ఈ యజ్ఞం అనేది కూడా అక్కడ నుంచే ఉద్భవించింది కాబట్టి ఇక్కడ మనం చేసే కర్మలో కూడా ఆ దైవం అనేది ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మనం చేసే వర్క్ లో ఆ పరమాత్మను చూడడం అనేది ఎందుకు చూడాలనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మనం చేసే పనిలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు. ఎందుకంటే ఆ పరమాత్మ నుంచే యజ్ఞాలు అనేది కూడా సృష్టించబడ్డాయి. సో మనం చేసే ప్రతి పనిలో కూడా ఎప్పుడైతే మనం ఆ పరమాత్మను చూడగలుగుతామో, ఆ పరమాత్మను మనము ఉంచగలుగుతామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనం చేసే కర్మ యజ్ఞంగా మారిపోతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. సో మనం చేసే ప్రతి పనిని కూడా అందులో దైవంగా ఉన్నప్పుడు ఆ కర్మను ఎంత మనము కంప్లీట్ గా చేస్తాం, ఎంత భక్తితో చేస్తాం, ఎంత శ్రద్ధతో చేస్తాము. సో అక్కడ మనం చేసే మనకు ఆ కర్మ చేస్తున్నప్పుడు ఆ భావమే మారిపోతుంది. ఇప్పుడు మీరు నార్మల్ గా ఏదైనా పని చేయండి, అప్పుడు ఏ భావంతో చేస్తాం? ఏదో చేస్తున్నాం అన్నట్టు చేస్తాం. కానీ ఎప్పుడైతే ఇందులో ఈ వర్క్ లో ఆ పరమాత్మ ఉన్నాడు అనే ఒక ఆలోచననే మీకు వస్తే అప్పుడు ఆ వర్క్ ని ఎలా చేస్తాము? ఆటోమేటిక్ గా మనం చేసిన ఇంటెన్షన్ మారిపోతుంది మనకి. ఆటోమేటిక్ గా మనం ఆ భక్తి శ్రద్ధతో ఆ కర్మ చేస్తాము. సో ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ దేవుడు అనేది ఉన్నాడు, ఆ దైవం అనేది ఉంది, ఆ సుప్రీం కాన్షియస్నెస్ అనేది ఉంది. ఇలా మీరు చేసే ప్రతి పనిలో మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని చేసే కంటే ముందు ఒకసారి ఇలా అనుకోండి, నేను చేస్తున్న ఈ పనిలో ఆ దైవం ఉంది అనుకోండి. ఆటోమేటిక్ గా మీకు అక్కడ మీరు చేసిన పని పట్ల భావన అనేది మారిపోతుంది. ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో చేస్తారు ఆ పనిని. ఎందుకంటే పరమాత్మ ఇందులో ఉన్నాడు అన్నప్పుడు, పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు మనం నెగ్లిజెంట్ గా ఉండము. ఆటోమేటిక్ గా అవేర్నెస్ తో ఉంటాము, ఆటోమేటిక్ గా ఎరుకతో ఉంటాము, ఆటోమేటిక్ గా భక్తితో ఉంటాము, శ్రద్ధతో ఉంటాము. ఓకేనా? సో మనం చేస్తున్న విధానమే మారిపోతుంది అక్కడ. మనం చేస్తున్న పని విధానమే మారిపోతుంది అక్కడ. ఆటోమేటిక్ గా నువ్వు చేసిన పని యజ్ఞంగా మారిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మొత్తం ఇక్కడ ఆ పరమాత్మ నుంచి వచ్చింది, పరమాత్మ నుంచి యజ్ఞం వచ్చింది. యజ్ఞం నుంచే మనకి వర్షాలు వచ్చాయి, వర్షాల నుంచి అన్నం వచ్చింది, అన్నం నుంచే మన శరీరం వచ్చింది, శరీరం నుండే మనము జీవిస్తున్నాము. సో అల్టిమేట్ గా పరమాత్మ నుంచే ఈ శరీరం వచ్చింది మనం లింక్ తీసుకుంటే. ఓకేనా? సో మనం ఫస్ట్ నుంచి ఆల్రెడీ చెప్పుకున్నదే, ఇదేం కొత్తగా ఇప్పుడు చెప్పట్లేదు. పరమాత్మలో ఒక చిన్న యూనిటే మనలో ఉన్న ఆత్మ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ మళ్ళీ లింక్ అనేది కొంచెం డిఫరెంట్ వేలో చెప్పుకున్నాము అంతే. పరమాత్మలో ఒక చిన్న యూనిట్ మనము అనేది అక్కడి నుంచి ఇక్కడికి ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా మనం చెప్పేశాం సెకండ్ అధ్యాయంలోని. కానీ దానికి లింక్ అనేది ఇక్కడ థర్డ్ అధ్యాయంలో ఈ శ్లోకాల ద్వారా మనకు వచ్చింది. ఎలా లింక్ వచ్చింది అని అంటే, ఆ పరమాత్మని యజ్ఞాలు సృష్టించాడు, ఆ యజ్ఞం ద్వారానే మనకు వర్షాలు వస్తున్నాయి, వర్షం ద్వారానే అన్నం వస్తుంది, అన్నం ద్వారానే మనకు జీవించే శక్తి మనలో వస్తుంది. ఓకేనా? సో మనకి ఏదైతే వచ్చిందో అది పరమాత్మ నుంచే వచ్చింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఈ రోజు నేర్చుకున్న అన్ని శ్లోకాలు కూడా ఫస్ట్ మనము యజ్ఞం వరకు నేర్చుకున్నాము. యజ్ఞం ద్వారా దేవతలు ప్రసన్నులు అవుతారు అనేది తెలుసుకున్నాము. సో అలా వచ్చిన దానిని మనం తిరిగి ఈ సృష్టికే ఇవ్వాలి. ఎందుకు అనంటే, మనము ఈ సృష్టిలో నివసిస్తున్నాము అనంటే, ఈ సృష్టి అంతా ఎవరితో క్రియేట్ చేయబడింది? ఆ సుప్రీం ఒక ఎనర్జీ ద్వారా క్రియేట్ చేయబడింది. అందులో మనం ఒక గెస్ట్ లాగా ఉంటున్నాము. సో ఇక్కడ మనం అనుభవించే ప్రతిదీ కూడా ఆయనకే అంకితం, ఆయనకే హక్కులుంటాయి. మనకు ఎలాంటి హక్కు లేదు. ఏదో మనం అనుకుంటాం, నేను క్రియేట్ చేశాను కదా ఈ ఫోన్, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను, నాకే దీని మీద, నేను దీని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, దీని మీద సర్వాధికారాలు నాకే అనుకుంటాం. కానీ దీని సోర్స్ కు వెళ్తాయి. దీనికి కావాల్సిన మెషిన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ మెషిన్స్ మళ్ళీ ఎవరు క్రియేట్ చేశారు? ఆ మెషిన్స్ మళ్ళీ ఆ దానికి దానికి కావాల్సిన చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ చిన్న చిన్న పార్ట్స్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ తిరిగి తీసుకెళ్తే మనకు అల్టిమేట్ గా
ఒక సోర్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఆ సోర్స్ అనేది ఆ పరమాత్మ క్రియేట్ చేశాడు. నువ్వేదో టెంపరరీ ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఫోన్ నాకు అంకితం అని అనుకోవడం కాదు. దానికి తిరిగి సోర్స్ నువ్వు ఏది తీసుకున్నా ఈ సృష్టిలో తిరిగి వెనక్కి 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 వెళ్తే దానికి సోర్స్ అనేది ఒక మనకి అందనిది అనమాట. మనం ఎప్పటికీ క్రియేట్ చేయలేము. మనం ఫుడ్ ని క్రియేట్ చేయగలుగుతాం. మనము ఎలా క్రియేట్ చేయగలుగుతాం? దాన్ని పెంచడం ద్వారా నువ్వు క్రియేట్ చేయగలుగుతున్నావు. అప్పుడు నీకేమనిపిస్తుంది? నేను కష్టపడి ఇక్కడ గింజలన్నీ కొనుక్కొని వచ్చి సాయిల్లో పెట్టి ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని పెంచాను కాబట్టి దానికి సర్వ హక్కులు నాకే ఉంటాయి అని మనం ఒక భ్రమలో ఉంటున్నాం. కానీ అసలు అది పెంచడానికి కారణమైన మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు క్రియేట్ చేసావా దాన్ని కూడా? క్రియేట్ చేయలేదు కదా నువ్వు. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ దేవుడి మీద నమ్మకం ఎవ్వరికి లేకపోయినా ఒకసారి ఆలోచించండి, అది ఎక్కడి నుంచి వచ్చింది? సో అల్టిమేట్ గా నువ్వు నమ్మవలసిందే, నీకు ఇంకో ఆప్షన్ లేదు. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద సైంటిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే నాకు దేవుడి మీద నమ్మకం లేదండి, నేను చేస్తున్నా కాబట్టి నాకు వచ్చింది అనుకోవచ్చు. కానీ వాళ్ళని ఆన్సర్ చేయమనండి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు క్రియేట్ చేశారని. సైంటిఫిక్ గా కూడా ఏ ప్రూఫ్స్ లేవు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేదానికి. అల్టిమేట్ గా మళ్ళీ మనము దాన్ని అర్థం చేసుకొని అట్లీస్ట్ నమ్మితే మనం కరెక్ట్ వేలో వెళ్ళగలుగుతాం. దాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు లేకపోయినా ఆల్రెడీ ఇది ఇలా ఉంది అని పరమాత్మ చెప్పినప్పుడు దాని మీద అట్లీస్ట్ నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం పెట్టుకున్నప్పుడు మనం ముందుకి కరెక్ట్ వేలో వెళ్ళగలుగుతాం. ఓకేనా? సో ఇప్పుడు అల్టిమేట్ గా ఆ మట్టి వర్షం ఇవన్నీ కూడా దేవుడే క్రియేట్ చేస్తాడు. ఒక ఎనర్జీ ద్వారానే మనకి వచ్చింది. ఇప్పుడు ఆ ఎనర్జీకి పేరే పరమాత్మ అని ఇక్కడ చెప్పుకుంటున్నాం, లేదా దేవుడు అని చెప్పుకుంటున్నాం. సో ఆ పరమాత్మనే క్రియేట్ చేస్తాడు. ఇక్కడ ప్రతిదీ కూడా సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా పరమాత్మ క్రియేషన్. మరి అందులో మనం ఒక పార్ట్, ఒక గెస్ట్ లాగా ఇక్కడ ఉంటున్నాం. సో దేని మీద మనకు హక్కు లేదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకేనా? మనము టెంపరీగా ఇక్కడ నేను పెంచుతున్నాను, నాకు ఇది వచ్చింది, నేను రోజు నీళ్లు పోసి పెంచడం ద్వారానే వచ్చింది కాబట్టి నాకే హక్కులు ఉన్నాయి అనుకోవడం మూర్ఖత్వము. ఎందుకు అనంటే నీకు అల్టిమేట్ గా ఆ దేవుడు సృష్టించిన దాన్ని నువ్వు ఉపయోగించకుండా నీ అంతటా నువ్వు సొంతంగా నువ్వు ఏమీ క్రియేట్ చేయలేవు. జస్ట్ దేవుడు క్రియేట్ చేసిన దానిని నువ్వు ఉపయోగించుకొని దానిని ఒక వేరే ఫామ్ లోకి తీసుకెళ్తున్నావు. దేవుడు ఆల్రెడీ క్రియేట్ చేసింది ఏంటి? మట్టి అనుకోండి, వర్షం అనుకోండి. అక్కడ నువ్వు దానిని ఉపయోగించుకుంటున్నావు. నువ్వు ఉపయోగించుకొని నీకు కావాల్సింది సృష్టించుకుంటున్నావు అంతే. కానీ అల్టిమేట్ గా ఆ సృష్టికి కారణం కూడా ఇక్కడ దేవుడు నీకు ఇచ్చిన రిసోర్సెసే కారణం. ఓకేనా? అది మనం ఎప్పుడైతే మైండ్ లో పెట్టుకుంటామో అప్పుడు ఈ మైండ్ లో ఇది ఉన్నంత కాలం ఆ రిసోర్సెస్ నే నేను ఉపయోగించుకుంటున్నాను అని ఉన్నంత కాలము కూడా నువ్వు ఆ రిసోర్సెస్ ఉపయోగించుకొని దేనినైతే క్రియేట్ చేస్తున్నావో దానిని తిరిగి నువ్వు సృష్టికి ఇవ్వడానికి నీకు ఎలాంటి సందేహము ఉండదు, ఎలాంటి ఫీలింగ్ కూడా నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు ఆ రిసోర్సెస్ ని నువ్వు ఉపయోగించుకొని నువ్వు చేసావు కాబట్టి అల్టిమేట్ గా ఇది ఎవరికి సమర్పించాలి అని అంటే ఆ దేవుడికి చెందుతుంది. దానికి ఓనర్షిప్ ఆ పరమాత్మకే ఉంటుంది, మనకి ఉండదు. ఓకేనా? సో అలా ఇది అర్థం చేసుకోకుండా ఎవరైతే నేను క్రియేట్ చేశాను, నేను సృష్టించాను కాబట్టి దీని మీద హక్కు నాకే ఉంటుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఎవరైతే అనుభవించాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు ఇక్కడ స్థేన ఏవ సహా అంటే దొంగగా పిలువబడుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అలాంటి వాళ్ళని దొంగ అంటున్నాడు. మరి అలా దొంగ అని పిలిపించుకోవాలా? మనము పిలిపించుకోకూడదు కదా. మనం దేవుడితో దొంగ అని పిలిపించుకోకూడదు కదా. మరి పిలిపించుకోకూడదు అని అంటే ఇదే అర్థం చేసుకోవాలి. దీని మీద సర్వ హక్కులు కూడా ఆ క్రియేటర్కే ఉన్నాయి, మనకి లేవు. మనం జస్ట్ ఆ క్రియేషన్ చేసిన దానిని ఆ రిసోర్సెస్ ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ భావన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా మనకు ప్రతి ఒక్క దాని పట్ల కృతజ్ఞత భావంతో ఉంటాము, థ్యాంక్ఫుల్ గా ఉంటాము. ఆ థ్యాంక్ఫుల్ గా ఉండడమే మనము ఆ సృష్టికి మనం తిరిగి ఇచ్చేది ఏదైనా ఉంది అంటే ఆ కృతజ్ఞత భావంతో ఉండడమే. ఓకేనా?
ఎప్పుడైతే ఆ కృతజ్ఞత భావంతో ఉంటామో మనము దొంగలుగా పిలువబడం. ఓకేనా? ఇది ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఇలా వచ్చిన దానిని మనము కృతజ్ఞత భావంతో ఎప్పుడైతే ఉంటామో మనము తిరిగి ఇవ్వడానికి మనకు ఎలాంటి ఫీలింగ్ ఉండదు, ఎలాంటి సంకోచము ఉండదు, ఏదో నేను ఇచ్చేస్తున్నాననే భావన ఉండదు. ఆబ్వియస్ కదా, ఇది నేను ఇవ్వాలి కదా అనే సింపుల్ నేచర్ నీకు అలవాటు అయిపోతుంది అనమాట. ఇది ఆబ్వియస్ గా నాకు సృష్టి నుంచి వచ్చింది కదా, మరి నేను దీన్ని తిరిగి ఇస్తున్నాను. థ్యాంక్ఫుల్ గా ఉండడం నీకు సహజంగా మారుతుందన్నమాట. నీకు సహజ నేచర్ అయిపోతుంది. ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది, ఆ కృతజ్ఞత భావం అనేది ఆబ్వియస్ అయిపోతుంది అనమాట నీకు. సో అలా ఆబ్వియస్ అయినప్పుడు నీకు ఇంకొకరికి పంచిపెట్టడం నువ్వు ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్టు ఫీల్ అవ్వవు. ఇది సహజంగానే నేను చేస్తున్నాను అనేది నీకు ఫీల్ అవుతావు అనమాట. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో యజ్ఞ శిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై, సర్వ పాపాల నుండి కూడా నువ్వు విముక్తి పొందగలుగుతావు అనేది నేర్చుకున్నాము. ఇంకా ఏం నేర్చుకున్నాము? ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనము ఆ పరమాత్మ నుండి ఆ పరమాత్మలో ఒక చిన్న యూనిట్ మనము అనే దానికి లింక్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేర్చుకున్నాం. ఆ పరమాత్మ నుంచి యజ్ఞాలు, యజ్ఞం ద్వారా వర్షం, వర్షం ద్వారా అన్నం, అన్నం ద్వారానే మనకు జీవించే శక్తి వస్తుంది అనేది నేర్చుకున్నాం. ఓకేనా? సో ఈరోజు నేర్చుకున్న దాంట్లో ప్రతిదీ కూడా పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి అది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కృతజ్ఞతా భావంతో ఉంటాము. కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు మనం చేసే పని పట్ల భావన మారిపోతుంది. మనకు తిరిగి ఇస్తున్నప్పుడు మనకు ఆ సంతోషం మనము పొందగలుగుతాము. మనం తిరిగి ఇస్తున్నప్పుడు మనం ఏదో చేస్తున్నాము, నేనేదో గొప్ప చేస్తున్నాననే భావనలో ఉండము. ఇది సహజంగానే నేను చేస్తున్నాననే భావనతో ఉంటామన్నమాట. అలా చేసినప్పుడు ఆ పరమాత్మ ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ పరమాత్మ అనేవాడు ఉంటాడు, మనతో పాటు నిరంతరము ఉంటాడనేది ఈ రోజు మనము నేర్చుకున్నది. ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి విని దీనిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం మనందరము కూడా చేద్దాం. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకున్నప్పుడే మనం రోజు దానిని ఒక అఫర్మేషన్ లాగా మనము అనుకున్నప్పుడే మనము దానిని పాటించగలుగుతాం. సో ఇది ఎవరికి వారు మీరు ఈ రోజు సెషన్ లో ఏం అఫర్మేషన్స్ ని తీసుకుంటున్నారు అనేది ఒకసారి మీరు ఈ సెషన్ లో కింద కమెంట్ లో పెట్టండి. నిన్న ఆల్రెడీ చాలా మెంబర్స్ పెట్టారు. నిన్న దానిలో ఏం నేర్చుకున్నారు అనేది. ఒక్కొక్కరు ఒక పాయింట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మన క్లాస్ లో ఉన్న పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా కమెంట్స్ లో వచ్చాయి. ఈ రోజు కూడా మీరు నేర్చుకున్న దానిలో మీరు రోజు లేవగానే ఏమి అనుకోవాలనుకుంటున్నారు, ఏమి ఇంపార్టెంట్ పాయింట్ మీరు మీ లోపలికి తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఈ రోజు సెషన్ లో పెట్టండి. దాని ద్వారా రోజు ఒక పాయింట్ ని మనము మన లోపలికి అఫర్మేషన్ గా రోజు నిరంతరం అనుకున్నప్పుడు అది మనంగా మారిపోతాం ఆ పాయింట్ అనేది. ఓకేనా? ఇలా విని వదిలేస్తే ఏంటంటే ఇలా వింటున్నాము కానీ దాన్ని మన లోపలికి తీసుకోవట్లేదు. కొన్ని రోజులకు అది ఫేడ్ అవుట్ అయిపోతుంది. అలా ఫేడ్ అవుట్ అవ్వకుండా మన లోపలికి ప్రతి సెల్లో అది ఇంకిపోవాలి అని అంటే మనం రోజు ఒకసారి ఆ పాయింట్ ని మనం నెమరు వేసుకోవాలి. అప్పుడు అది మన లోపలికి ఇంకిపోతుంది. అప్పుడే మనం దానిని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, మన జీవితంలో దాన్ని పాటించగలగాలంటే నిరంతరం దానిని ప్రతి క్షణం కూడా ఒక్కసారన్నా అట్లీస్ట్ దానిని గుర్తు చేసుకోగలగాలన్నమాట. సో ఈ రోజు మీరేం పాయింట్ మీకు గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు, ఏ పాయింట్ కు మీరు కనెక్ట్ అయ్యారనేది ఈ రోజు సెషన్ లో మీరు ఒకసారి ఈ సెషన్ అంతా మళ్ళీ ఒకసారి విని ఆ పాయింట్ ని, అదే ఒక పాయింట్ ని రోజు స్మరించండి. దాని ద్వారా మీరు దానిని ప్రాక్టీస్ చేయగలుగుతారు, మీరు నిజంగా దాన్ని అప్లై చేయగలుగుతారు. ఓకేనా? ఇది ఈరోజు సెషన్. మరి తదుపరి శ్లోకాలతో మనం మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.